నమస్తే అండి. నా పేరు డాక్టర్ భవ్య బాయన, కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్, శ్రీ పూజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, హబ్సిగూడ. సో ఈరోజు మనం ఎక్కడైనా బయోప్సీ అంటే ముక్క పరీక్ష అంటే ఏంటి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా కామన్గా ఈ రొమ్ములో గడ్డలు పేషెంట్స్ కానీ ఇంకేదైనా గడ్డలు ఉన్నప్పుడు చాలా కామన్గా పేషెంట్స్ వచ్చి ఆల్రెడీ మాకు సూది పరీక్ష అయింది మేడం, ఎఫ్ఎన్ఏసి అయింది, అది సరిపోదా, బయోప్సీ అవసరమా అని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళకి ఆ క్లారిటీ, ఆ క్లియరెన్స్ అంటే ఎఫ్ఎన్ఏసి అంటే ఏంటి, కోర్ నీడిల్ బయోప్సీ అంటే ఏంటి అనేది డిఫరెన్స్ అర్థం చేయడం కోసం ఈ స్మాల్ వీడియో. సో ఎఫ్ఎన్ఏసి అనేది ఒక సూది పరీక్ష. దానికి ఇలాంటి సిరింజ్, మామూలుగా బ్లడ్ తీసే సిరింజ్ని యూజ్ చేస్తాము. సో ఈ నీడిల్తో మనం మామూలుగా లైక్ ఎనీథింగ్ ఈ నీడిల్తో టిష్యూ తీసుకుంటాము. ఆ శాంపుల్ చాలా చిన్నగా ఉంటుంది, అంటే మనం ఏమి తీయం, బ్లడ్ లాగా చిన్న చిన్న కణాలు వస్తాయి, దాన్ని స్ప్రెడ్ చేసి మైక్రోస్కోప్ కింద చూస్తాము. అదే బయోప్సీ అంటే ఏంటి అంటే, బయోప్సీ ఇది ఇంకొంచెం పెద్ద నీడిల్, అంటే ఇది గన్ అంటాం, ఇది కోర్ నీడిల్ గన్ అంటాము. సో ఈ గన్లో ఈ పెద్ద నీడిల్ ఉంటుంది కదా, ఈ నీడిల్తో బయోప్సీ చేస్తాము. సో ఇక్కడ నుంచి మనకు టిష్యూ వస్తుంది, దాంట్లో మీకు కణాలు రావు, దీంట్లో డైరెక్ట్గా చిన్న టిష్యూ వస్తుంది, చాలా చిన్న టిష్యూ, మీకు ఎక్కువ పెయిన్ ఉండదు, కానీ ఆ టిష్యూని మనం మైక్రోస్కోప్ కింద చూస్తాము. దీనివల్ల అడ్వాంటేజ్ అంటే మీకు దీంట్లో క్యాన్సర్ మిస్ అయ్యే అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే ఎక్కువ టిష్యూ వస్తుంది. ఆ టిష్యూలో మనకు క్యాన్సర్ కణాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవచ్చు. ప్లస్ ఆ టిష్యూ, ఆ కన్నం ఇంకొంచెం టిష్యూ ఎక్కువ మిగిలింది కదండి, ఆ టిష్యూలో ఐహెచ్సి మార్కర్స్ అని చేస్తాము. బ్రెస్ట్ క్యాన్సర్ కనుకోండి, పిఆర్, హర్టన్యూ, అలా ఐహెచ్సిస్ మార్కర్స్ చేస్తాము. ఇంకెక్కడైనా ముక్క పరీక్ష చేసినా కూడా ఇలాంటి గడ్డలకి ఏ గడ్డ కన్నా సేమ్ ఎఫ్ఎన్ఏసి కానీ చేస్తాము, లేదంటే బయోప్సీ కానీ చేస్తాము. సో ఇంకెక్కడైనా చేసినా కూడా మనకి కొన్నిసార్లు లింఫోమాస్ అంటారు, కార్సినోమాస్ అంటారు, ఈ రెండాట్ల మధ్య ఎట్లా డిఫరెన్స్, వాళ్ళకి ఇంకొన్ని టెస్టింగ్స్ చేయాల్సి వస్తుంది ప్యాథాలజిస్ట్కి. ఐహెచ్సి మార్కర్స్ అంటారు. ఆ టెస్టింగ్ కోసం మనకి ఇంకా శాంపుల్ ఇంకొంచెం ఎక్కువ కావాలి. ఆ శాంపుల్ మనకి ఈ ఎఫ్ఎన్ఏసి ద్వారా వచ్చే శాంపుల్ ద్వారా సరిపోదు, అందుకనే బయోప్సీ ద్వారా కొంచెం ఎక్కువ శాంపుల్ తీసుకుంటే దాంట్లో టెస్టింగ్ అంతా వస్తుంది. దాన్ని బట్టి కరెక్ట్ డయాగ్నోసిస్ కానీ, దానికి తగ్గట్టు మెడిసిన్స్ ఏవి పనిచేస్తాయని తెలియడం వల్ల దానికి తగ్గట్టు మెడికేషన్స్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఈ చిన్న వీడియోలో మీకు ఈ ప్రొసీజర్ ఎట్లా అవుతుంది అనేది కనిపిస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.